ముందుగా మనం నిజామాబాద్ ఈరోజు ఎవరైతే ఉన్నారో మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నిజామాబాద్లో పార్లమెంటు బరిలో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల బరిలో ప్రముఖ వ్యాపారవేత్త పేరు కూడా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పరిశీలనలో నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపించడం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని డిమాండ్ వెనుక సమీకరణాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ జీవన్ రెడ్డి టికెట్ ఇస్తే అందుకు బలమైన ప్రత్యర్థి కోసం వెతుకులాట కూడా జరిగేటట్టుంది. బీజేపీ అసలు పోటీ కాదంటుంది గులాబీ పార్టీ. మరి కాంగ్రెసే తమకు పోటీ అంటుంది బీఆర్ఎస్. ఈ దిశగా అధిష్టానం సమాలోచనలు ఉంది. 2014లో ఎంపీగా గెలిచింది కవిత, 2019లో ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల దగ్గర పడంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది నిన్న మొన్నటి వరకు పలానా పార్టీకి చెందిన పలానా అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఒక్కసారిగా కొన్ని కొత్త మొహాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన పార్టీల ముఖ్యంగా బరిలో కూడా పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా బీజేపీ పార్టీ తరఫున తాజా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ బరిలో ఉంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు కూడా పలానా పేర్లు అభ్యర్థి అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా అనేక మంది కూడా బరిలో కూడా ఆశావాహులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని 10 సంవత్సరాలుగా ఇటు తెలంగాణలో అధికారంలో ఉంది. గతంలో కూడా నిజామాబాద్ ఎంపీగా కూడా ఆ పార్టీ చెందినటువంటి ఎంపీగా కవిత ఉన్నారు. అయితే ఈసారి కూడా కవిత బరిలో ఉంటారని చెప్పి వార్తలు వినిపించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో తాజాగా కొత్త పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నారాయణ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి నారాయణ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త. నిజామాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా రాజకీయాలు ఉండకపోయినప్పటికీ కూడా పరోక్షంగా రాజకీయాల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో కూడా కేసీఆర్ కూడా ఉద్యమాలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఓటమి ఎలా ఉంటుంది, గెలుపోవటం ఎలా ఉంటాయనే దానికి కూడా అది పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఈ నెల 7న జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో సమావేశంలో కవిత బరిలో ఉంటుందని చెప్పి కేటీఆర్ కూడా కావచ్చు, కేసీఆర్ కూడా ఇంతవరకు చెప్పని పరిస్థితి ఉంది. కేవలం నిజామాబాద్ జిల్లా చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత బరిలో ఉండాలి. ఎందుకంటే బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ బరిలో ఉంటున్నాడు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకతో పాటు రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది. మంచి ఊపు మీద ఉంది. అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ఫలితాలు ఉండనున్నాయి. మంచి గట్టి అభ్యర్థి కూడా నిజామాబాద్ పార్లమెంట్ తరఫున బరిలో ఉంటాడు. ఈ రెండు పార్టీల నాయకులను ఎదుర్కోవాలంటే కవితనే ఉండాలని చెప్పి కూడా చెప్తూ గట్టిగా పట్టుపడుతూ వస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కవిత పేరు వినిపిస్తున్న బరిలో ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్నప్పటికీ గత 2 రోజులుగా కూడా నారాయణ రెడ్డి కూడా పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణ రెడ్డి సామాజిక వర్గం చెందినవాడు. ఇటు బీజేపీ పార్టీ తరఫున ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గం చెందినవాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా ఉన్నాడు. అయితే ఇటు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఒత్తిడి వస్తున్న క్రమంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఓట్లు రాబట్టాలంటే ఖచ్చితంగా రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి నారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా అధిష్టానం ఆలోచించినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అయితే ప్రధానంగా 2014 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఈ నిజామాబాద్ జిల్లా నుండి ఎంపీగా గెలుపొందారు. అయితే తర్వాత 2019 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే కవిత కూడా ఈసారి నిలబడుతుందా అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎక్కువసారిగా నారాయణ రెడ్డి పేరు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో అయితే నారాయణ రెడ్డికి టికెట్ ఇస్తారా, లేకుంటే కవితకి టికెట్ ఇస్తారా, ఇటు కార్యకర్తల ఒత్తిడి మేరకు, లేకుంటే మరో కొత్త అభ్యర్థి పేరు నిలబెట్టారని చెప్పి కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు లక్ష్మీనాథ్.
పొలిటికల్ పార్టీలు ఆల్రెడీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినాయి అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెసే మాకు పోటీ అంటుంది, ఓ పక్కన బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అంటుంది. అసలు ఏమవుతుంది అనుకోవచ్చు ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? అయితే పార్లమెంట్ ఎన్నికలతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇటు కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే నినాదంతో ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినా ఒకటే పార్టీకి ఓటేసినట్లు కూడా చెప్పుకుంటూ వస్తుంది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రంతో ముందటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, ఇటు మనకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నిలబెడతారో ఆ అభ్యర్థికి వడిలో గట్టిగా పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా తమ అభ్యర్థులు కూడా అక్కడ ఎవరు అభ్యర్థి ఉంటారో దాని ప్రకారం అభ్యర్థులను కూడా మార్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు. బీజేపీ పార్టీకి వెళ్తే రెడ్డి సామాజిక ఓట్లని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గమైనటువంటి నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టే రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 2-3 పార్టీలు కూడా ఒక మైండ్ గేమ్ దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు బీజేపీ పార్టీ మాత్రం ఇటు మోడీ నినాదంతో పాటు అటు కవితని లిక్కర్ కేసులో కూడా కవితను మరోసారి జైలు ఈడీ నోటీస్ ఇచ్చింది, మరోసారి నోటీస్ ఇస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కవితను జైల్లో వేస్తానని చెప్పి కూడా నిన్న ధర్మపురి అరవింద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా కూడా ఇటు ఓట్లన్నీ ఇటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుంది. స్వయానే కేసీఆర్ కూతురే లిక్కర్ కేసులో ఇరుక్కుంది. కావున ఖచ్చితంగా ఓట్లు కూడా మహిళల ఓట్లు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించిన ఓటర్లు కావచ్చు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇటు తమకు ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రంలో తమ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఇప్పటికే 2 గ్యారంటీ హామీలను కూడా అమలు చేశాము. ఖచ్చితంగా ఇంకా 100 రోజుల్లో మిగతా 4 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం. ఆ దిశగా కూడా ప్రణాళిక చేపడుతున్నామని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా తమకు ఓటు వేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కేవలం బీజేపీ పార్టీ తమకు పోటీ కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తమకు అని చెప్తూ వస్తుంది. తమకు ఓటు వేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఓటర్లు 2014లో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కవిత గెలిచారు. అదేవిధంగా 2019లో బీజేపీ పార్టీ ధర్మపురి అరవింద్ గెలిచారు. అంటే కొంత 2024కి వచ్చేప్పటికి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా నిజామాబాద్ ప్రజలు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నట్లయితే పూర్తిగా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 1-2 సీట్లు మరి ఒకటి టికెట్ సీటు వస్తుంది అనుకుంటే చాలా మట్టుకు నిజామాబాద్ జిల్లాలో అనేక స్థానాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తుంది. అదే కూడా ఇటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 40 రోజులు కాలేదు, 40 రోజుల్లోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తాము ఏదైతే 6 గ్యారంటీలు చెప్పినట్లు 6 గ్యారంటీ హామీలలో కూడా ప్రధానంగా 2 ప్రధాన హామీలు కూడా నెరవేరుస్తూ వస్తుంది. మొన్న జరిగినటువంటి ఒక నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ నెలలోగా కూడా రైతు బంధు కూడా అందరి ఖాతాలో వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నెల లోపల కూడా మరో గ్యారంటీ హామీ కూడా అమలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2014లో కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ బరిలో బలంగా లేని పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా కవిత అక్కడ గెలుపొందింది. అయితే మొన్న 2019 ముఖ్యంగా పసుపు రైతులు కూడా ఎక్కువగా బీజేపీ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కవిత పసుపు ఓటు తెస్తా అని చెప్పి ఇంతవరకు తెలియని పరిస్థితి ఉంది. అదే పసుపు తనను గెలిపిస్తే పసుపు ఓటు తెస్తా అని చెప్పి ఎంపీ అరవింద్ అక్కడ ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాంతో అక్కడ నమ్మినటువంటి ఓటర్లు బీజేపీ వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా రోజుకు బలం పుంజుకుంటుంది. తమ చేసిన 6 గ్యారంటీ అమలను కూడా నెరవేరుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని కూడా గెలిపించే అవకాశం ఉందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. లక్ష్మీనాథ్